పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభవందనములు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి 103వ కీర్తన 5వ వచనం. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, మనిషి యొక్క జీవితంలో ఎన్ని ఉన్నా, ఎన్ని సంపాదించినా, ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, ధనము ధాన్యము, ఆస్తి ఐశ్వర్యము, పలుకుబడి, పేరు ప్రఖ్యాతలు ఎన్ని ఉన్నా, మానవుని యొక్క జీవితానికి మానవుని యొక్క హృదయంలో తృప్తి అనేది లేకుండా మానవుడు జీవిస్తూ ఉన్నాడు. అవును, దేవుని యొక్క బిడ్డలారా, మనిషికి ఎప్పుడు తృప్తి దొరుకుతుంది, మనిషికి ఎక్కడ తృప్తి దొరుకుతుంది అంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్నటువంటి వారికి మాత్రమే తృప్తి అనేది దొరుకుతుంది. ఎప్పుడైతే మనము మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, నోటితో యేసు ప్రభుల వారి దేవుడని ఒప్పుకుంటామో, అప్పుడు మన జీవితంలో మనకి ఏమీ లేకపోయినా, కనీసము తినటానికి త్రాగటానికి ఏమీ లేకపోయినా, ధరించుకోవడానికి వస్త్రాలు లేకపోయినా, సరిగా ఉండటానికి సరైన నివాసం లేకపోయినా, దేవుని యొక్క పాదాల దగ్గర మంచినీళ్ళు త్రాగైనా తృప్తిగా బ్రతుకుతాం. అందుకే రాసినటువంటి దావీదు గారు అంటారు, దేవుని యొక్క బిడ్డలారా, నేను రాత్రి జామున నా పడక గదిలో నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతుందని కీర్తన 63వ కీర్తనలో స్పష్టంగా దావీదు గారు సెలవిచ్చారు. ఎందుకంటే ప్రతి జీవి యొక్క కోరికను 145వ కీర్తనలో స్పష్టంగా రాయబడింది బైబిల్లో. ప్రతి ఒక్క జీవి యొక్క కోరికను ఆయన తృప్తిపరచుచున్నాడు. అవును, దేవుని యొక్క బిడ్డలారా, ఎప్పుడైతే మనము ఆయన వైపు చూస్తూ ఉంటామో, ఆయనను నమ్ముకొని బ్రతుకుతూ ఉంటామో, ఆయనను కనిపెట్టుకొని బ్రతుకుతూ ఉంటామో, ఆయన మందిరానికి ఎప్పుడైతే మనం వస్తూ ఉంటామో, ఆయన బైబిల్ ఎప్పుడైతే మనం చదువుతూ ఉంటామో, ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో, అప్పుడు మన జీవితంలో మన ప్రాణానికి తృప్తి దొరుకుతుంది, మన మనసుకు తృప్తి దొరుకుతుంది, మన జీవితానికి తృప్తి దొరుకుతుంది, మన హృదయానికి తృప్తి దొరుకుతుంది. ఎందుకంటే దాదాపుగా దేవుని యొక్క బిడ్డలారా, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తృప్తిగా తిన్నారని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కేవలము 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే 5,000 మంది తృప్తిగా తినడానికి గల కారణం ఏమిటంటే, ఆ 5 రొట్టెలు 2